హలో అందరికి గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న ఈ దోశ ఏంటో అనుకుంటున్నారా? అదేంటో కాదండి, పాలకూర దోశ. అవునండి, పాలక్ దోశ ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ఎంతో హెల్దీగా ఉండే ఈ సింపుల్ రెసిపీ ఇప్పుడు చేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న కట్ చేసిన పాలకూర ఆకుల్ని అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం డీప్ గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. పాలకూర చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పాలకూర అల్లం జీలకర్రను మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం వాటర్ మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ ని కావలసినంత మాత్రమే ఒక బౌల్లో తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి గరిటతో 2-3 సార్లు బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ లో పాలకూర పేస్ట్ అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. పాలకూరని ఫ్రై చేయకుండా గ్రైండ్ చేసి డైరెక్ట్ గా దోశ బ్యాటర్ లో యాడ్ చేసుకొని కూడా స్పినాచ్ దోశ వేసుకోవచ్చండి. కాకపోతే అలా వేస్తే కొంచెమైనా పాలకూర పచ్చివాసన అనేది వస్తుంది. సో నేను చూపించిన విధంగా కొంచెం ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసుకొని వేసుకుంటే దోశ టేస్ట్ అదిరిపోతుంది. ఈ పాలకూర తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే విజన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అలాగే బోన్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అండ్ ఇందులో ఉండే విటమిన్స్ సి అండ్ విటమిన్ కే వలన మనకి ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మెయిన్ గా పాలకూర తినడం వల్ల మన బాడీలో ఉండే ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గి మన బాడీకి కావలసిన ఐరన్ కూడా మనకి అందుతుంది. సో ఈ పాలకూరలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా కూడా పాలకూర విడిగా తినడం అనేది ఇష్టం లేని వాళ్ళు ఈ రకంగా పాలక్ దోశ లాగా వేసుకొని తింటే మన బాడీలోకి పాలకూర వల్ల ఉండే బెనిఫిట్స్ దొరుకుతాయి. అలాగే నోటికి కూడా మంచి టేస్టీ పాలక్ దోశ తిన్నట్టు కూడా ఒక వెరైటీ అనేది ఉంటుంది. పాలకూరని మనం కర్రీస్ రూపంలోనే కాకుండా ఇలా దోశల రూపంలో కూడా తీసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసేయండి.